ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 4, 2025. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చియో చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. చాలామంది క్రైస్తవులు చింతల్లో దిగుల్లో ఉంటారు. కొందరు ఊరికే కంగారు పడుతూ ఉంటారు. ఈ దినాల్లో మన జీవితం హడావిడిలో ప్రశాంతత చెదరకుండా ఉండడం అనేది అందరూ తెలుసుకోవాల్సిన రహస్యం. చింతించడం వలన ప్రయోజనం ఏముంది? అది ఎవరికి బలాన్ని ఇవ్వలేదు, ఎవరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు, అయోమయం నుండి ఎవరిని విడిపించలేదు. ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది. దిగులు, అశాంతి, ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు. ఆ విషయాల గురించి దిగులు పడొద్దని దీని భావం. దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి. అప్పుడు మేఘాలు కూడా మీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అపనమ్మకంతో, ప్రశ్నలతో విసిగిపోవడం, దిగుళ్ళతో కుంగిపోవడం ఇవన్నీ కూడా బలహీనతకే దారితీస్తాయి. వీటి వల్ల లాభం ఏమీ లేదు. సాధించలేకుండా శరీరాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనసును బలహీనం చేసుకోవద్దు. విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ళ వల్ల మునిగిపోతున్నాం. చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం. ఊరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం. మన పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు, ఆయన ఉన్నాడన్నది మనం నమ్మి తీరాలి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు. కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్థకం కావని తెలుసుకోవాలి. ఆయనలో నమ్మకం ఉంచడానికి ఆయన యోగ్యుడే. దేవుడు చాలా విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన ముఖాన్ని మన నుండి దాచుకుంటున్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోయాడు అనుకోవద్దు. మనము ఆయన్ని ప్రేమించేలా చేయాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలో మనం సంతోషిస్తాం. చెప్పలేనంత ఆనందంతో ఉల్లసిస్తాం. వేచి ఉండడం అనేది మన వ్యక్తిత్వానికి మెరుగుపడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఆశతో కనిపెడదాం. వాగ్దానం నెరవేరడం ఆలస్యమైన తగిన సమయానికి అది నిజమవుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలుపుదాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి అందు దీవించునుగాక. ఆమేన్.